తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీపార్వతి, ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాన పాత్రలుగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా వెన్నుపోటు పాటను ఆయన నిన్న విడుదల చేశారు. కాగా ఈ పాట ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువైంది. రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన పాట ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును అవమానించేలా ఉందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు వర్మతో పాటు నటీనటులు, ఈ సినిమాకు పనిచేసిన ఇతర నిపుణులపై ఏపీ అంతటా కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయమై టీడీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వెన్నుపోటు పాటలో చంద్రబాబును అనుచితంగా చూపారని మండిపడ్డారు. చంద్రబాబు ఫోటోలను వాడుకుని ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వర్మతో పాటు ఇతర చిత్ర యూనిట్ పై పరువు నష్టంతో పాటు క్రిమినల్ అభియోగాల కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. వర్మ ఒక్కడే ఈ పని చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదని, వెనుక ఉండి సికండి రాజకీయాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామన్నారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. దమ్ముంటే సదరు నేతలు ముందుకొచ్చి చంద్రబాబును ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. ఈ వ్యవహారంపై ఏపీ అంతటా టీడీపీ శ్రేణులు కేసులు నమోదు చేస్తాయని హెచ్చరించారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.